కడప జిల్లా రామాపురం మండలంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రాయచోటి జిల్లా కేంద్రం మార్పు గెజెట్ పత్రాన్ని భోగి మంటల్లో దహనం చేశారు. దేశ చరిత్రలో ఒకసారి ప్రకటించిన జిల్లాను ఎక్కడా ఎప్పుడు మార్పు చేసిన దాఖలు లేవని చెప్పారు. జిల్లా కేంద్రం మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాయచోటిని యథావిధిగా జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇది వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకొని మన జిల్లాను కాపాడాలి, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి. ఇచ్చినటువంటి ఈ జీవోని వ్యతిరేకంగా ఈరోజు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా భోగి పండుగ జరుపుకుంటారు. మేము బాధతో ఆ జీవో కాపీలను మన నిర్ణయాలకు అనుగుణంగా తీసుకుంటే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ కాపీలను మేమందరం కూడా భోగి మంటల్లో తగలేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగ జరుపుకుంటున్న ఒక రాయచోటి ప్రాంతాల గుండెకోతు గురి చేసిన ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇవ్వకుండా జీవో నెంబర్ 1501 ఇచ్చి అందులో మా మనోభావాలు కూడా వ్యక్తపరచడం తెలియచేయకుండా డిసెంబర్ 30న జీవో నెంబర్ 538 ఇచ్చి రాయచోటిని జిల్లా కేంద్రం లేకుండా చేస్తున్నాము, ఈ హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది తీసేస్తున్నాము అని చెప్పి ఆ జీవోలు ఇచ్చి మమ్మల్ని ఇంకొక ప్రాంతంలో కలిపినట్టుగా ఆ జీవోలో మెన్షన్ చేశారు. ఈరోజు ఆ బాధతో స్థానిక ప్రజలతో వాళ్ళు మా యొక్క బాధను పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ఆ జీవో కాపీలను ఈరోజు భోగి మంటల్లో మేము వేశాం. మా ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆ భోగి మంటల్లో ఆ జీవో కాపీలన్నీ కూడా మేము తగలబెట్టాం. మా మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈరోజు మేము బాధతో ఈ పని చేశాం. కొంతమంది మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఇది సెంటర్లో లేదు, లొకేటెడ్గా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ చెప్పండి అని అంటారు. మరి అప్పుడు భౌగోళికంగా రాయచోటి బాగుందని కదా జిల్లా ఇచ్చింది. 3.5 సంవత్సరం పరిపాలన బ్రహ్మాండంగా జరిగింది. అన్ని ఆఫీసులు సెట్ అయిపోయినాయి. దాదాపుగా 4 సంవత్సరాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోయి రాయచోటి పట్టణం పురోగతిలో ఉన్న జిల్లా మాకు మా జిల్లా మాకు రాయచోటి జిల్లా కేంద్రంగా రాయచోటి జిల్లా కేంద్రంగా రాయచోటి జిల్లా కేంద్రంగా